రేపల్లె తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 74వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్. దార్శనికులు, పోరాట యోధులు, నిత్య కృషివరులు, ఎల్లప్పుడూ కూడా ఎదుటి వారి శ్రేయస్సే అతని శ్రేయస్సుగా కోరుకునే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 74వ జన్మదిన సందర్భంగా ఈరోజు రేపల్లో పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా జమ అవడం, ఇట్లా వేడుకలు చేసుకోవడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈ రాష్ట్రం ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ముందు, తెలుగుదేశం పార్టీ నడుస్తున్నప్పుడు, తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు లేనప్పుడు అనేది వ్యత్యాసంతో మనం జీవిస్తూ ఉన్నాం. దానికి ఒక రిమార్కబుల్ ఇప్పుడు కూడా స్టాండ్స్ పెట్టిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఎన్నో ఆశయాలతో ఈ రాష్ట్రాన్ని ఒక ఉన్నత స్థానం తీసుకెళ్ళి చెప్పే లక్ష్యంతో పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఎప్పుడు 24 గంటల్లో 20 గంటలు కృషి చేస్తూ ఎప్పుడు భావితరాలు మంచి చేయాలి, సాంకేతికంగా అలా పరిజ్ఞానంతో పాటు అలాగే అందరూ కూడా మెరుగైన జీవన పరిమాణాల్లో జీవించాలన్న ఒక లక్ష్యంతో ఈ రాష్ట్రాన్ని ఆధునీకరణ వైపు, అలాగే మానవతా విలువలతో కూడినటువంటి ఒక అద్భుతమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసే దిశగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి అందరిలో కూడా ఒక సంఘీభావం ఏర్పడే విధంగా కూడా ముఖ్యంగా మహిళల యొక్క ఆత్మాభిమానం, అలాగే వారి యొక్క ఆత్మ గౌరవం పెంచే విధంగా కూడా ఎన్నో కార్యక్రమాలు రూపకల్పన చేసి ముందుకు తీసుకెళ్లినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందరూ కూడా ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచాలి, అందరి యొక్క జీవన పరిమాణాలు మెరుగుగా ఉండాలన్న లక్ష్యంతో నిత్యం పనిచేస్తాం. నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో జీవించి ఈ రాష్ట్రాన్ని అగ్రస్థానానికి, ఏదైతే గత 5 సంవత్సరాల పరిపాలన ఈ రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయిందో అవన్నీ కూడా అధిగమించి నూతన రాజధాని అమరావతి, అలాగే పోలవరం లాంటి నిర్మాణాలు పూర్తి చేసుకుంటూ ఈ యొక్క యువతకి ఒక బంగారు భవిష్యత్తుకు పునాది వేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా ఆయనకి రాబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీగా ఇచ్చి ఈ యొక్క బర్త్డేకి మనం గిఫ్ట్గా ఇవ్వాల్సిందిగా నేను అందరినీ కూడా కోరుకుంటూ అందరి తరపున మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి